సేవకులకి మరణం అంటే భయం ఉండదు, కానీ సేవకుల్ని కాపాడుకునే బాధ్యత విశ్వాసిగా మనదే. సేవకులు చచ్చిపోయిన పెద్ద బాధ ఏం లేదు, చక్కగా ప్రభు రాజ్యంలో ఉంటారు. కానీ అలాంటి సేవకుని మనం మరలా తెర మీద చూడాలి అంటే సంవత్సరాలు పడుతుంది. ఒక సేవకుని మీద దేవుడు పరిచర్య కట్టాడు, కానీ ఒక్కడి ప్రభావం మీద మాత్రం దేవుడు పరిచర్య కడతాడు. అది దేవుడు మనకు చూపించిన వ్యూ. పాత నిబంధన నుండి కొత్త నిబంధన వరకు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా, ఏలియా గారు కాకుండానే ఏలియా గారితో పాటు 7,000 మంది ఉన్నారు. ఏలియా లాంటి ధైర్యం కలిగిన వారు, ఏలియా లాంటి సాహసవంతులు, ఏలియా లాంటి భయం లేని వాళ్ళు, బయలుకు మోకాళ్ళు ఉన్న వాళ్ళు, ముద్దు పెట్టుకున్న వాళ్ళు 7,000 మంది ఉన్నారు ఏలియా లాంటి. కానీ ఏలియా లేడు 7,000 మందిలో. ఏలియా చనిపోయిన తర్వాత 7,000 మందిలో ఏలియా లాంటి వాడు లేవలేదు. 7,000 మంది ఉన్నారు, కానీ ఏలియా లాంటి వాడు లేడు. మోసే తదనంతరం యెహోషువ ఉన్నాడు, కానీ మరలా మోసేని మనం చూడలేము. అందుకే సేవకులు సపోర్ట్ నిలబడండి. నిజాయితీగా నిలబడుతున్న సేవకులకే మోసే తర్వాత యెహోషువ ఉంటే ఏంటి, మోసే తర్వాత కాలేబు ఉంటే ఏంటి, మోసే లేడు కదా. ఏలియా తర్వాత ఎలీషా ఉంటే ఏంటి, ఏలియా తర్వాత ఇంకెవరో 7,000 మంది ఉంటే ఏంటి, ఏలియా ఎక్కడ? పౌలు తర్వాత తిమోతి వచ్చాడని చదివితే పౌలు గారు ఎక్కడ? పౌలు గారిని కాపాడుకునే బాధ్యత మనదే. మాట అనొచ్చలేదు. జేమ్స్ అన్న తర్వాత సురేష్ ఉన్నాడు, సురేష్ తర్వాత మరొకడు వస్తాడంటే జేమ్స్ అన్న ఎక్కడా, సురేష్ ఎక్కడా? ఆయన పోయిన తర్వాత ఇంకొకరు వస్తాడు. తరాలు వెయిట్ చేయాలి, సంవత్సరాలు చూడాలి. ఏవో చిన్న లొసుగులకి, చిన్న గొడవలకండి. ఎందుకంటే సేవకులు ఒంటరి చేసి తిరుగుతున్నారు, ఒంటరిగా తిరుగుతున్నారు. ఈరోజు మనం చూస్తుండగానే మన సేవకులు పోగొట్టుకుంటాం, జాగ్రత్త. పౌలు పోయిన తర్వాత పౌలు రాల, మరలా తిమోతియే వచ్చాడు. పేతురు తర్వాత మరలా పేతురు చూడలేమండి. ఉన్నప్పుడు కాపాడుకోవడం నేర్చుకోవాలి సంగమా, ఉన్నప్పుడే ప్రొటెక్ట్ చేయడం నేర్చుకోవాలి విశ్వాసి. సేవకులండి చులకన. ఎంతమంది సేవకులు ఏడుస్తూ ఒంటరిగా తిరగట్లేదండి సంగమం చేత బాధింపబడి. ఎంతమంది సేవకులు పోయి నన్ను మరలా తిరిగి చూడలేవు, వాళ్ళు ఏదో చచ్చిపోతారని భయపడి నేను సపోర్ట్ ఉండమన్నట్లా. చావంటే నిజ క్రైస్తవుడికి ఎప్పటికీ భయం ఉండదు. ఫిలిప్పీ పత్రిక అదే చెప్తుంది, మొదటి అధ్యాయం. నిజమైన క్రైస్తవుడికి చావంటే ఎప్పటికీ భయం ఉండదు, మరణానికి ఎదురెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత అతను లేని లోటు మాత్రం సంఘం చూస్తాడు. పౌలు గారు చచ్చిపోయిన తర్వాత ఏపీసీ సంఘం రాలిపోయింది. పౌలు గారు వెళ్ళిపోయిన తర్వాత 3 సంవత్సరాలు ఉంటే పౌలు గారు ఉన్న 3 సంవత్సరాలు ఏపీసీ సంఘం వెలసిల్లింది. పౌలు గారు బయటకు వచ్చిన తర్వాత దాడికి నిలబడ్డాడు. ఉన్నప్పుడు కాపాడుకోవడం నేర్చుకో, నిజాయితీగా నిలబడడం విశ్వాసంగా. ఒక సేవకునిగా నువ్వు చేయాల్సింది ఒకటే, మరణం ఎదురైనా, శ్రమలు ఎదురైనా, ఏది ఏమైనా, లోకాన్ని మీద తిరుగుబాటు చేసినా మనం నిలబడాలంటే